నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెనాలిలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలిలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ. తెనాలిలో ప్రశాంతంగా జరిగిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. తెనాలి నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పట్టణంలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు జరిగింది. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ను నేడు వినియోగించుకున్నారు. ఓటర్ల వద్ద ఐడి ప్రూఫ్ చూసిన తరువాతే పోలింగ్ బూత్ లోపలికి అనుమతిస్తున్నారు. సెల్ ఫోన్లను కూడా లోపలికి తీసుకువెళ్లకుండా వారి పేర్లను రాసుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద డిపాజిట్ చేసుకుంటున్నారు. ఈరోజు తెనాలిలో పిఓస్, ఏపీఓస్ తర్వాత మైక్రో అబ్జర్వర్స్కి ట్రైనింగ్ జరిగింది. ట్రైనింగ్ తర్వాత ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ ప్రక్రియ జరుగుతుంది. అందరికీ సిఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎక్కడ ట్రైనింగ్ జరుగుతుంది అక్కడే మనం పోస్టల్ బ్యాలెట్కి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టిస్తున్నాము. అందుకనే ఆ ప్రకారంగా ఇక్కడ తెనాలిలో కూడా ఆ ప్రకారంగా మనం ఓటు వేయడానికి ఫెసిలిటీ అందరికీ ఇచ్చాము. థ్యాంక్ యూ. తెనాలి నియోజకవర్గం కొలిపర మండలం తూములూరు గ్రామం నుండి అడప నారాయణ రెడ్డి వారి అనుచరులతో నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరారు. వారికి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మే 13న జరిగే ఎన్నికలలో జనసేన విజయానికి కృషి చేయాలని పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులు నారాయణ రెడ్డి గారు, ఈరోజు మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పందాలు నడపాలని మేము చేస్తున్న ప్రయత్నానికి ఆయన కూడా చాలా దగ్గరగా, సన్నిహితులుగా నాతో గతంలో ప్రయాణం చేశారు. కొలిపర మండలానికి, తూములూరు గ్రామానికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. రైతాంగాని కోసం, అదేవిధంగా ఇక్కడ అనేక అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అప్పుడు ఒక నర్సింగ్ కాలేజ్ స్థాపించాలన్నప్పుడు కూడా ఆయన అప్పుడు చొరవ చూపించి భూమి కోసం ఎతకడం నాకు బాగా గుర్తు. సమాజం కోసం 10 మందికి ఉపయోగపడే వ్యక్తులు కలిసి ఈ కూటమిలో ఈరోజు మనం చేస్తున్న ఈ ప్రయాణాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, వీటికి తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారం, ఈ మూడు మనం ఉపయోగించుకొని మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా
అమరావతి నిర్మాణం కోసం మరొకసారి పునరంకితమై గర్వపడే విధంగా తెలుగు జాతి రాజధాని నిర్మాణం జరగాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కొలిపర మండలంలో ఉన్న రైతాంగం ఎంత అద్భుతంగా కష్టపడి ఆదర్శవంతంగా నిలబడతారో మనందరికీ తెలుసు. ఆ రైతాంగానికి బాసటగా మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఉమ్మడి ప్రణాళిక ప్రతి రైతుకి రైతు భరోసా కింద, అన్నదాత కింద 20,000 రూపాయల సంవత్సరానికి ఆర్థిక సాయం. అందులో మొట్టమొదటిసారి కౌలు రైతులు కూడా కలుపుతున్నాం. సో కష్టపడి పాపం ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలు కూడా అండగా నిలబడే విధంగా, మహిళలకు అండగా నిలబడే విధంగా యువత మన గ్రామాల్లో చాలామంది వలసలకు వెళ్ళిపోయారు, ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి తరలి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితికి మార్పు తీసుకొచ్చే విధంగా మన ప్రాంతంలోనే మనం చక్కటి సాఫ్ట్వేర్ కంపెనీలు, పెట్టుబడులు వచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి. నేను మాటిస్తున్నా, మేము అందరం మళ్ళీ కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డాం, ఒక మార్పు తీసుకొస్తాం. శ్రీ రామలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సాయిబాబా గుడి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని రెడ్ క్రాస్ భానుమతి, డాక్టర్ పావని ప్రియాంక సంయుక్తంగా ప్రారంభించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న కుర్రా శ్రీను వేసవి దృష్ట్యా బాటసారుల దాహాతిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్రా సుజాత, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆట కూడా మరి వేసవకాలం, ఇటు పక్క చూసుకుంటే రైల్వే స్టేషన్, ఇటు పక్క బస్ స్టాండింగ్, ఇటు పక్క నారాయణ కాలేజీ, ఇటు పక్క మరి వైష్ణవి జూనియర్ కాలేజీ, ఇట్లా విద్యార్థులు కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కువగా పాదచారులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా మా యొక్క సేవా సమితి సభ్యులు పెద్దల సహాయ సహకారాలతో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మంచినీరు అందిస్తూ వారంలో ఒకరోజు మజ్జిగ పెట్టే ఒక ఆలోచనతో మరి ప్రతిసారి అలాగే పెడుతున్నాం. అదేవిధంగా కొందరు దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది. వేసవి సందర్భంగా మరి శివలింగేశ్వర స్వామి భక్త బృందం తరఫున మన శ్రీను ప్రతి సంవత్సరము మరి చాలా ఘనంగా ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున కూడా మాకు తోచిన చెయ్యి అందించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రోజునే ఈ కార్యక్రమం మరి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వర్షం పడేదాకా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మరి జరపాలని మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మరి శ్రీనుని కోరుకుంటూ మాకు చేతనైన సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పుకుంటూ తెనాలిలో ఆదివారం నిర్వహించిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 377 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా 363 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెనాలి పట్టణంలోని వెస్ట్ వెరీ పాఠశాల మరియు వివేకానంద సెంట్రల్ స్కూల్ నందు ఈ పరీక్షను నిర్వహించారు. విద్యార్థులను ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు అనుమతించగా 2 గంటల నుండి సాయంత్రం 5:20 వరకు పరీక్ష జరిగింది. ఎన్టీఏ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష సజావుగా నిర్వహించామని తెనాలి పట్టణం కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వహించిన టీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. నీట్ 2024 పరీక్ష తెనాల్లో చాలా విజయవంతంగా ముగిసింది. మనకి ఇక్కడ 2 సెంటర్లు ఇచ్చారు. ఒకటి మన వెస్ట్ బెర్రీ స్కూలు, రెండోది వివేకానంద సెంట్రల్ స్కూల్, శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్. మొత్తం మనకి 377 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా తెనాలి సెంటర్కి, అందులో 14 మంది గైర్హాజరయ్యారు. 363 మంది విద్యార్థులు రెండు సెంటర్లో కలిసి పరీక్ష రాశారు. సో ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ అడ్మిషన్స్ లోపలికి ఎంట్రీ స్టార్ట్ అయింది. తర్వాత లోపల ఫ్రిస్కింగ్, తర్వాత రిజిస్ట్రేషన్ అంతా అయిన తర్వాత మధ్యాహ్నం 1:30 దాకా విద్యార్థులను అనుమతించడం జరిగింది లోపలికి. తర్వాత 2 గంటల నుంచి 5:20 దాకా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడైనా 2 సెంటర్లలోనూ కూడాను విజయవంతంగా ముగిసింది. దానికి సహకరించిన మన తల్లిదండ్రులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, విద్యార్థులకి, పత్రికా వారికి, అందరికీ, మా ఉపాధ్యాయ బృందానికి, 2 స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. My name is Sahiti and I
came from here itself, Tenali, and studied in Goshala, Sri Chaitanya. The paper was easy, medium moderate, and physics is a little tough, and chemistry was moderate. Botany and zoology were good. నా పేరు విజయ్ అండి. పేపర్ చాలా ఈజీగా ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కెమిస్ట్రీ ఈజీగా ఉన్నాయి. ఫిజిక్స్ నేను నేర్చుకోలేదు కాబట్టి చేయలేకపోయాను. ఇంకా హార్డ్ వర్క్ చేస్తుంటే మంచి మార్క్స్ తెచ్చుకోండి. పట్టణ బోస్ రోడ్లోని కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీలో తైక్వాండో క్రీడాకారులకు కలర్ బెల్ట్ ప్రమోషన్ నిర్వహించారు. ఈ టెస్ట్ నందు 35 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వీరిలో విజయం సాధించిన వారికి వివిధ రకాల కలర్ బెల్టులు, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేసీ ఫౌండేషన్ అధినేత సాల్మన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన వారిని అభినందించి వారికి సర్టిఫికెట్స్, బెల్ట్లు ప్రదానం చేశారు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహదపడుతుందని సాల్మన్ రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో సెక్రటరీ వెంకటేశ్వరరావు పరీక్షను నిర్వహించగా కె రోహిత్ వర్మ, తైక్వాండో అకాడమీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ జరిగింది. దీనికి అబ్జర్వర్గా కె రోహిత్ వర్మ రావడం జరిగింది. అలాగే సాల్మన్ రాజు గారు గ్రేస్ ఫౌండేషన్ ఆయన ద్వారా పిల్లలకి సర్టిఫికేట్స్, బెల్ట్స్ అందజేయడం జరిగింది. ఇదే కాకుండా పోయిన డిసెంబర్లో జరిగిన ఏషియన్ సెలక్షన్స్ రేపల్లో నేషనల్ జరిగిందో దానికి సెలక్షన్స్కి మ్యాక్సిమం సెలెక్ట్ అవుతామైతే 8 మెంబర్స్ అట్లా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు 3 మెంబర్స్ వస్తున్నారు నేపాల్. రేపు ఈ నెల 24, 26 తారీఖులో ఛాయ్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఆధ్వర్యంలో ఫస్ట్ ఏషియన్ గేమ్స్ జరుగుతున్నాయి. దీనికి మన తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో నుంచి 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యడం జరిగింది. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నాది గ్రేస్ ఫౌండేషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. శ్రీనివాసరావు, నేను, కొక్కిలగడ్డ శ్రీనివాసరావు అంటే మేమందరమే 10th క్లాస్ వరకే క్లాస్మేట్స్మే ఒకటే రూమ్లో ఉండి చదువుకున్న వాళ్ళం. తర్వాత అనివార్య కారణాల వల్ల నేను హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి నేను అప్పుడే అనుకున్నాను, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంత సంపాదించినా కొంత భాగం హెల్ప్ చేయాలి అందరికీ అని. ఇప్పుడు ఎక్కువగా మన బాపట్ల జిల్లాలో ప్రతి ఇంటికి, బాపట్ల జిల్లా వేమూరు కాన్స్టిట్యున్సీ, వేమూరుకి సంబంధించిన దాంట్లో ప్రతి ఇంటికి నేను సహాయం చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. కళ్ళు ఆపరేషన్ అయితేమి, హార్ట్ సర్జరీలు అయితేనేమి, చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, ఇట్లా అనేక విషయాల్లో చేస్తున్నాను. ఈరోజు మీ అందరి మధ్యకి నన్ను పిలిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీలో జరిగిన టోర్నమెంట్స్లో 35 మంది పిల్లలకి అనేక కలర్ బెల్ట్స్ వచ్చినాయి. వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి నన్ను ఇక్కడికి పిలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.